ఓవైపు మేనిఫెస్టోలు వదిలారు, మరోవైపు వాగ్బాణాలు విసురుతున్నారు, ఇంకోవైపు రాజకీయ దాడులను తీవ్రతరం చేశారు. ఇక అది లేదు ఇది లేదన్నట్టుగా కాకుండా ఉన్న అన్ని వనరులను వినియోగించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ముగ్గురికి ఎంతో కీలకం. ఎన్నికల్లో తేడా వస్తే ఏమవుతుందో వారికి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ కూడా తెలియదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోడీ భీకర యుద్ధం చేస్తున్నారు. ఆ పార్టీని చీల్చి చెండాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారు. కష్టపడి సంపాదించిన సొమ్ము చొరబాటుదారుల పరమవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంపదను మైనారిటీలైన ముస్లింలకు పంచిపెడుతుందంటూ ఆరోపించారు. మరోవైపు బీజేపీలో భావి ప్రధానిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో దాడికి దిగారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసి ప్రజల ఆస్తులను పునర్విభజన చేయాలన్న ఉద్దేశాన్ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వ్యక్తం చేసిందన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దేశానికి ద్రోహం చేశాయని, మరోసారి తప్పుడు మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చాయన్నారు. బీజేపీ అగ్రనేతల కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది. కాంగ్రెస్ అగ్రనేతలంతా బీజేపీ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ కు దిగారు. మొదటి దశలో రాబోతున్న ఫలితాలతో ప్రధాని నరేంద్ర మోడీలో అసహనం నెలకొందని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మేనిఫెస్టోకు వస్తున్న రెస్పాన్స్ తో మోడీ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మొత్తంగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తామో బల్లగుద్ది మరీ చెప్తుంటే, ఒక్కసారి అవకాశమిస్తే దేశాన్ని సుభిక్షంగా పాలిస్తామని, అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞ చేస్తోంది. నాడు అధికారాన్ని చేజేతులా కోల్పోయిన నేతలు ఇప్పుడు అధికారాన్ని ఎలా దక్కించుకోవాలో అర్థంగాక కింద మీద పడుతున్నారు. మరోవైపు 10 ఏళ్లలో ప్రజల్లో కలిగించిన స్ఫూర్తిని మరింత రగిలించి ముందుకు తీసుకువెళ్లి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కాషాయం పార్టీ భావిస్తుంటే, ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈసారి ఎన్నికల్లో కీలక స్థానాల్లో గెలిచి తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు తగిన వేదిక ఇదేనని చూస్తున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శాలు, ఆయన ఆలోచనలు హైలైట్ కాగా, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సమాజంలోని 80% వర్గాల ప్రయోజనాలు రక్షించటమే లక్ష్యంగా పనిచేస్తామన్న భావనను కలిగిస్తోంది. మొత్తంగా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నదేంటి, కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్తున్నదేంటన్న విశ్లేషణ చూద్దాం. బీజేపీ మేనిఫెస్టోనే తీసుకుందాం. 2014 మేనిఫెస్టోలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి రాజనీతిజ్ఞులు సహా 11 మంది నాయకులు ప్రముఖంగా కనిపించారు. అద్వానీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి కవర్పై ఉన్నారు. వారిలో 4 వాజ్పేయి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ మరణించారు. జోషి, అద్వానీ పదవీ విరమణ తర్వాత జాతీయ స్థాయి నాయకులుగా భావించిన వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్లు ఇప్పుడు ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా మిగిలారు. మోడీ కేబినెట్లో అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ మాత్రమే ఇప్పుడు పార్టీలో మిగిలారు. నితిన్ గడ్కరీ ప్రస్తావన కూడా అంతంత మాత్రమే. మేనిఫెస్టో 2వ పేజీలో సంఘ్ పరివార్ వ్యవస్థాపక రాజకీయ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటోలు కనిపించాయి. వ్యవసాయం నుంచి రక్షణ వరకు దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన బీజేపీ ఎజెండా ప్రణాళికలను వివరించే వివరణాత్మక 42 పేజీల పత్రం మేనిఫెస్టో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అణు సిద్ధాంతం, రాజ్యాంగం, యూనిఫామ్ సివిల్ కోడ్ చట్రంలో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కొనసాగించాలనే నిబద్ధతతో మేనిఫెస్టో ప్రముఖంగా ప్రస్తావించింది. మైనారిటీలకు సమాన అవకాశాలు, మతాల మధ్య శాశ్వత సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటానికి నిర్దిష్ట నిబద్ధత చాటింది. కానీ తాజాగా మోడీ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. పైకి ఒకటి చెప్తుంటే రికార్డులు మరోలా ఉన్నాయి. మొత్తం మీద దేశానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఈసారి మోడీమయంగా కనిపించింది. 2019లో మేనిఫెస్టో ముఖ చిత్రం నుంచి ఇతర నాయకులు అదృశ్యమైనప్పటికీ మోడీ ఒంటరిగా నిలిచారు. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా కనిపించారు. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. వాగ్దానాలు, ప్రణాళికలు మారలేదు.
మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు మొదలైన వారికి సాధికారత, గౌరవంతో అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పార్టీ చెప్పుకొచ్చింది. గతంలో చెప్పినట్టుగా అంతర్మత సంప్రదింపుల గురించి ఎలాంటి వివరణ లేదు, ప్రస్తావన లేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి మేనిఫెస్టో చివరి పేజీకి వెళ్లిపోయారు. కానీ గతంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయటంతో సరికొత్త రాజకీయ రచ్చ జరుగుతోంది. కానీ 2024 మేనిఫెస్టో చాలా భిన్నంగా ఉంది. ప్రధాని మోడీకి సంబంధించిన 52 ఫోటోలతో కలర్ఫుల్ గా అది కనిపిస్తోంది. కవర్ పేజీపై మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్ గా రాజ్నాథ్ సింగ్ కనిపించారు. ప్రధానమంత్రి ఏనుగులు, ఆవులకు ఆహారం ఇస్తున్నట్లు, విద్యార్థులు, సైనికులు, వృద్ధులతో ముచ్చట్లు పెడుతున్నట్టు, ప్రభుత్వ సాయాన్ని అందజేస్తున్నట్టు ఆయనొక ధీరుడన్న భావనను మేనిఫెస్టో కలిగించింది. రామమందిరంతో సహా హిందూ మత చిహ్నాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఈసారి కనిపించలేదు. కానీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఓటరు ఆలోచనలను ప్రచారంలో చూపిస్తుండగా మేనిఫెస్టో మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ప్రాచీన సంస్కృతి గురించి మేనిఫెస్టో ప్రస్తావించడం ద్వారా హిందూ మతాన్ని హైలైట్ చేస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే శీర్షికతో కూడిన విభాగంలో ప్రధానమంత్రి తన ప్రజా జీవితంలో వివిధ పార్శ్వాలు కనిపించాయి. తిరునామాలు ధరించటం, ఆలయాల సందర్శనకు వెళ్లినట్టుగా కూడా చూపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 430 మంది అభ్యర్థుల్లో ఒకరు మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్లో పోటీ చేయబోమని పార్టీ ప్రకటించింది. అక్కడ దేశభక్తులకు మద్దతిస్తామంది. 70% ముస్లింలు ఉన్న కేరళలోని మలప్పురం లోక్సభ నియోజకవర్గం నుంచి అబ్దుల్ సలాం ఒక్కరే బీజేపీ నుంచి ఈసారి బరిలో నిలిచారు. కాలికట్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ సలాం మాట్లాడుతూ తనకు ఆర్ఎస్ఎస్ గురించి గాని లేదా హిందూత్వ భావజాలం గురించి గాని పెద్దగా తెలియదని, కేవలం మోడీ మాత్రమే తెలుసని, అందుకే తాను కాషాయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానన్నారు. ఓవైపు బీజేపీ యుద్ధం గ్రాండ్ గా చేస్తున్నప్పటికీ ఆ పార్టీ బలహీనతలు కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. 2019లో కాంగ్రెస్ తన సంఖ్యను మెరుగుపరుచుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని విశ్వసిస్తోంది. అయితే మరికొందరు మాత్రం పార్టీ 100 మార్కును దాటే అవకాశం ఉందని నమ్ముతున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కేంద్రంలో కాంగ్రెస్ కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దేశంలో 50 ఏళ్లకు పైగా రాజకీయ రంగాన్ని ఏలిన కాంగ్రెస్ ఇదే ఇప్పుడుంది. కానీ రూపం మారింది, పరిస్థితులు మారాయి. బలమైన స్థాయి నుంచి బలహీనంగా మిగిలింది. 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత పార్టీ బక్కచిక్కిపోయింది. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ డైనమిక్, అసాధారణ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంతో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఒక కలలా కనిపిస్తోంది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 19% ఓట్ల వాటా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నిజంగా ఉనికిలో లేని సంక్షోభంతో పోరాడుతోంది. తన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే కాంగ్రెస్కు స్పష్టమైన దృష్టి, గ్లాడియేటర్ ప్రవృత్తితో పెద్ద శస్త్రచికిత్స అవసరం. నేడు ఇది ఎండమావిలా కనిపిస్తోంది. కానీ 2024 ఎన్నికల కోసం దాని మేనిఫెస్టోను పరిశీలించినప్పుడు ఒక ఆశ మెరుపును తోసిపుచ్చలేం. ఎట్టకేలకు పార్టీ తన కొత్త సామాజిక పునాదిని తిరిగి పొందేందుకు ఏ దిశలో వెళ్లాలనే దానిపై స్పష్టత వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కాంగ్రెస్ జాడలు మేనిఫెస్టో ద్వారా సాధ్యమయ్యాయని భావించొచ్చు. 1989 ఎన్నికల తర్వాత పాత కాంగ్రెస్ పతనం మొదలైంది. 3 సంఘటనలు పార్టీ భవితవ్యానికి తెరదించాయి. బోఫోర్స్ చుట్టూ ప్రచారం, మండల కమిషన్ అమలు, వీపీ సింగ్ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని రామమందిర ఉద్యమం కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరం 404 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 1989లో 39.53% ఓట్లతో 197 సీట్లకు పరిమితమైపోయింది. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఒకసారి 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా మరియు 2004లో మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. రాజీవ్ హయాంలో బోఫోర్స్ కుంభకోణం కారణంగా పట్టణ మధ్యతరగతి ప్రజలు భ్రమపడి కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీ వైపు మళ్లటం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ మండల్ కమిషన్ నివేదికపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేకపోవడం వల్ల అగ్రవర్ణాల వారు మాత్రమే కాకుండా దళితులు మరియు ఇతర వెనకబడిన కులాలు అంటే ఓబీసీలు కూడా దూరమయ్యారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో కీలకమైన ఈ వర్గాలన్నీ దూరమయ్యాయి. పలు రాష్ట్రాలలో ఓబీసీ దళితుల నాయకత్వం పెరగటం వల్ల కాంగ్రెస్ పతనమైంది. ములాయం సింగ్ యాదవ్, కాన్షీరామ్, మాయావతి, లాలూ యాదవ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ ఈ 2 ఉత్తర భారత రాష్ట్రాల్లో తదుపరి 2 దశాబ్దాలు ఆధిపత్యం చెలాయించారు. బాబ్రీ మసీద్ కూల్చివేత ఫలితంగా ముస్లింలు కూడా దూరమయ్యారు. రామమందిర ఉద్యమం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కొత్త హిందూ ఓటర్లను సృష్టించింది. ఎల్కే అద్వానీ నేతృత్వంలో కాంగ్రెస్ సూడో సెక్యులరిజాన్ని అనుసరిస్తోందని, హిందువులను పనంగా పెట్టి ముస్లింలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది. ఓబీసీ దళిత నాయకత్వం పెరగటం వల్ల అగ్రవర్ణ ఆధిపత్యానికి ముప్పు ఏర్పడింది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో శక్తివంతమైన అగ్రవర్ణ సమూహాలు బీజేపీకి మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజాకర్షక నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. సోనియా గాంధీ ఒక స్టాప్ గ్యాప్ ఏర్పాటు ఫలితం ఇవ్వలేదు. కానీ ఒకసారి 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 ఓటమి పార్టీకి మేలుకొలుపు అవుతుందని భావించినా అది పార్టీని మరింత పతనం దిశగా తీసుకువెళ్లింది. రాహుల్ చేసిన 2 భారత్ జోడో యాత్రలే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కారణమనుకోవాల్సి ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచి ముస్లిం ఓటర్లను కూడా కాంగ్రెస్ వైపుకు ఆకర్షించారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలో విజయాలు పార్టీకి ఊపిరిలూదాయి. నారీ న్యాయ్ చొరవ కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 1 లక్ష అందజేస్తామనే ప్రతిజ్ఞ మహిళా ఓటర్లను హస్తానికి దగ్గర చేసే అవకాశం ఉంది. నిస్సందేహంగా ఇవి బోల్డ్ స్టెప్సే. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. కాంగ్రెస్ సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉంది. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావటానికి ఇష్టపడని సీనియర్ నాయకులు పార్టీని దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా సోనియా, రాహుల్ మధ్య ఉన్న పోలిక లాంటివే. ఓటర్లు పోలింగ్ బూతులకు వెళ్లే సమయంలో వచ్చే 5 ఏళ్ల పాటు బీజేపీ ఏం చేయబోతోంది, ఆ పార్టీ ఎజెండా ఏందన్న దానిపై ఆలోచించే అవకాశం ఉంది. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుంది అన్నది స్పష్టతనిస్తుంది. 4వ తారీఖున కొత్త ప్రభుత్వానికి సంబంధించి పిక్చర్ క్లారిటీ రానుంది. భారతీయులు తాము ఏం కోరుకుంటున్నారు అన్నది దేశానికి, ప్రపంచానికి అర్థం కానుంది.